సామెతలు 12వ అధ్యాయము 19వ వచనము. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును. అవును కదండి. మరి మనము సత్యం పలికితే అది స్థిరంగా ఉంటుంది, కానీ అబద్ధం పలికితే ఏముంటుంది, అది ఆ క్షణానికి మన మీద తప్పించుకోవడానికి ఒక చిన్న అబద్ధం చెప్పినా ఆ తర్వాత మన ఆత్మ మనల్ని నిజంగా అంతరాత్మ పరీక్షిస్తుంది. ఆ అబద్ధం వల్ల ఎంతో నష్టపోవాల్సి కూడా వస్తుంది. కానీ మనం అదే సత్యం కానీ పలికితే స్థిరంగా ఉంటాము. ఒకసారి కీర్తనలు 31వ అధ్యాయం 5వ వచనము చూసినప్పుడు యెహోవా సత్యదేవా, కనుక దేవుడు ఇక్కడ సత్యవంతుడని తెలియజేయడమైంది. దేవుడు సత్య స్వరూపి కాబట్టి ఆయన బిడలగా మనం సత్యం పలుకుటకే మనం ప్రయాసపడాలి. కీర్తనలు 15వ అధ్యాయం 1-2 వచనములు. యెహోవా నీ గుడారములు అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. కాబట్టి ఇక్కడ ఏమంటారంటే నీ గుడారములు అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు. కనుక దేవునితో మన నిత్యం ఉండాలంటే మనం సత్యమే పలకాలి, వారే స్థిరపరచబడతారు. కానీ సత్యం పలకకుండా ఉండేవారు ప్రకటన 21:8 అబద్ధికులందరూ అగ్నిగంధకములలో మండుగుండంలో పాలు పొందుదురు, ఇది 2వ మరణము. కనుక అబద్ధికులందరూ అబద్ధం చెప్పేవారు మరి నిత్య నరకాగ్నిలోకి పోవాల్సిన అవసరం ఉంది. కనుక మనము సత్యవంతుడైన దేవుని బిడలుగా ఉన్నప్పుడు మనము సత్యం పలుకుటకే ప్రయాసపడాలి. మరి దేవునితో స్థిరంగా మనం ఉండుటకు, మరి ఆయనతో సంతోషంగా మనము నిత్య జీవంలోకి ప్రవేశించడానికి, మరి స్థిరంగా మనం స్థిరపడడానికి దేవునిలో సత్యమే పలకాలి. ఎందుకంటే మన దేవుడు సత్యస్వరూపి.